పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా యాక్టివ్ అయ్యారు. వరుసగా సంచలనాలు సృష్టిస్తున్నారు. ఒకవైపున లోకేష్ ఆస్ట్రేలియా, చంద్రబాబు నాయుడు దుబాయ్ ఇట్లాగా ఉంటున్నటువంటి సందర్భంలో నిన్న ఒకవైపున పవన్ కళ్యాణ్ ఏదైతే హోంమంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటి అంశం చాలా సీరియస్గా తీసుకోవడం, పేకాట వ్యవహారాలకు సంబంధించి భీమవరం ఈ ప్రాంతంలో పేకాటలకు సంబంధించి ఏం జరుగుతోంది అంటూ అక్కడ డిఎస్పి ఆ పేకాటకి నాయకత్వం వహిస్తున్నారట, వాళ్ళు ఆయనే చేపిస్తున్నారంట, ఈ ఆరోపణల మీద నిజమేంటంటూ జిల్లా ఎస్పీని ఫోన్ చేసి వివరణ కోరడం, ఆ పైన డీజీపీకి ఓవరాల్గా రాష్ట్రంలో పేకాట ఎలా నడుస్తుంది దానికి సంబంధించినటువంటి జరుగుతున్న చర్యల మీద నాకు నివేదిక ఇవ్వండి అని ఆదేశించడం, ఇది ఒక సంచలనం సృష్టించింది. తర్వాత ఇవాళ వచ్చేటప్పటికి కొద్దిసేపటి క్రితం కలెక్టర్కి కాకినాడ కలెక్టర్కి ఫోన్ చేసి పిఠాపురంలో మొన్ననే దుర్గా అనేటటువంటి మహిళ ఆసుపత్రిలో చనిపోయినటువంటి ఘటన మీద నివేదిక కోరారు. నిర్లక్ష్యం ఎవరిది, ఆసుపత్రిదా, డాక్టర్దా, లేకపోతే ఎందుకు జరిగింది అన్నటువంటిది నివేదిక కోరారు. ఇట్లాంటిది జరగడానికి వీల్లేదని ఆదేశించారు. అది ఒక ఎత్తు. మరొక వైపున ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని రాష్ట్రంలో పలు జిల్లాలకు హెచ్చరికలు వచ్చిన క్రమంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండమని చెప్పి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా ఉన్న టైంలో రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో అధికారులు ప్రజలు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయాలని ఆదేశించారు. రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖలు చేపట్టే సహాయక చర్యలు, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేటప్పుడు పంచాయతీరాజ్ సిబ్బంది కూడా పాల్పంచుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో డ్రైనేజీలు, కాలువల్లో చెత్త వ్యర్థాలు పెరిగిపోయిన పక్షంలో వాటిని తక్షణమే తొలగించాలని సూచించారు. ఆకస్మిక వరదల హెచ్చరికలు ఉన్న జిల్లాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తన కార్యాలయ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. వాస్తవంగా అది హోంమంత్రి ఇప్పుడు రివ్యూ చేస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు. అది కూడా పవన్ కళ్యాణ్ ఇప్పుడు సీరియస్గా ఆ రివ్యూ కూడా చేయడం, వరుసగా రివ్యూలు, ఆదేశాలు ఇస్తూ ఉండటం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది.